మేడం ఇప్పుడు యోగా దాని ప్రత్యేకత అందరికీ తెలిసిందే. కొన్నిసార్లు అదొక డిసిప్లిన్తో కూడుకున్నది, అంటే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా డిసిప్లిన్తో కూడుకున్నది. సో ఇప్పుడు సాధారణ ప్రజలందరికీ కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఇప్పుడు విభిన్న రంగాలు కావచ్చు, లేకపోతే విభిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ ఆసనాలు వేసుకుంటే వాళ్ళకి ఆరోగ్యంగా బాగుంటుంది? ఇప్పుడు మామూలుగా ఎవరు వచ్చినా ఫస్ట్ మనం భస్త్రిక అనే ఒక ప్రాణాయామం ఉందండి. అది చాలా మంచిది, ఎవరైనా చేయొచ్చు. మరి అందే చెప్తున్నాను, ఓవర్ బీపీ అయిపోయి ఆస్తమా ఉన్నదనుకోండి వాళ్ళ చేత తగ్గిస్తాం, కానీ మిగతా వాళ్ళందరూ డైలీ భస్త్రిక చేసుకోవడం చాలా మంచిది. అంటే ఈ ఆసనం వల్ల ఎటువంటి ప్రయోజనాలు? ఇది చేస్తే భస్త్రికా ప్రాణాయామం ఫస్ట్ స్టార్ట్ చేయగానే మనం కూర్చుని స్టార్ట్ చేయగానే ఫస్ట్ ప్రాణాయామం ఇది చేసుకుంటూ వెళ్తే లంగ్స్కి మంచిది, సైనస్ పోతుంది, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, అలర్జీలు పోతాయి. ఇది 45 డేస్ కనుక కూర్చొని చేశారంటే డెఫినెట్గా సైనస్ అనేటువంటిది చాలామంది బాధపడుతుంటారు. ఎందుకంటే అలర్జీ ఇప్పుడు ఈ హెవీ వెహికల్స్ ట్రాఫిక్లోను వాటిల్లోనూ వెళ్తున్నారు అనుకోండి, దాని నుంచి కూడా వాళ్ళకి అలర్జీ విపరీతంగా అవుతుంది. కొంచెం వెదర్ చేంజ్ అవ్వగానే తుమ్ములు వస్తుంటాయి, స్నీజింగ్ వస్తుంటుంది, కళ్ళంటి నీళ్ళు. ఇవన్నీ నిజంగా భస్త్రిక లాంటిది కూర్చుని కనుక చేసుకుంటే 45 డేస్ కరెక్ట్గా చేశారంటే డెఫినెట్గా వాళ్ళకి ఎలర్జీలు పోతాయి. ఇదైతే మాత్రం 100% మనం చెప్పుకోవచ్చు. వృక్షాసనం నార్మల్గా చేసే పోజ్, అందరినీ కూర్చోపెట్టి చేసే పోజ్, బిగినింగ్ స్టేజ్ వృక్షాసనం చేసుకోవచ్చు. 3 పోజ్ మైండ్కి మంచిది, స్ట్రెచ్చింగ్కి మంచిది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బ్యాలెన్స్కి మంచిది. మన బాడీ ఒక లెగ్తో బ్యాలెన్స్ ఎలా చేయగలమో అప్పుడేంటి ఆటోమేటిక్గా బ్యాలెన్స్ కావాలనుకుని మన మైండ్ అక్కడ కంట్రోల్ చేస్తాం, ఫోకస్ అక్కడ ఉంటుంది. అప్పుడు అందుకే ఫోకస్ పెరుగుతుంది. బద్ధకోణాసనం, బటర్ఫ్లై, ఎవరైనా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చేసే బెస్ట్ ఆసన. ఇంకా నాడీ శోధన ప్రాణాయామం, దానికి ఏ రిస్ట్రిక్షన్, ఏ డిసీజ్ ఎవరు ఏమైనా కూర్చోబెట్టి కూల్ అండ్ కామ్ ప్రాణాయామం నాడీ శోధన చేయొచ్చు. భ్రామరి ఉంది, అది చేయించవచ్చు. క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ ఉంది, అది చేసుకోవచ్చు. ఇవన్నీ కూల్ గోయింగ్, ఇవి ఏమి చేసి ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకునే దాంట్లో కొన్ని సమస్యలు ఇప్పుడు నిరంతరం అందరూ ఫేస్ చేస్తున్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కదా, వాటి గురించి అడుగుతాను. దానికి ఏ ఆసనాలు వేయచ్చు, దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, వాళ్ళు ఎన్ని రోజులు చేస్తే బాగుంటుంది, కొన్ని వివరాలు మేడం. ఉదాహరణకి ఇప్పుడు మహిళలే చూసుకుందాం, ఈ మధ్య ఎక్కువగా పీసీఓడి సమస్య అని అంటున్నారు. వాళ్ళకి ఎటువంటి ఆసనాలు వేయచ్చు, దానివల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు? పీసీఓడి ఇప్పుడు లేటెస్ట్, అసలు ఎవరిని ముట్టుకున్నా మనకి ఇదే సమస్య. లేటెస్ట్ జనరేషన్, చిన్న లేదు పెద్ద లేదు, మొత్తం అందరికీ ఉన్నది పీసీఓడి. ఇది చాలా ఎక్కువగా ఉన్నది. బద్ధకోణాసనం చాలా మంచిది. హిప్ ఓపెనింగ్, ఏవైతే మన లెగ్స్ స్ట్రెచ్ చేసుకుంటామో, పెల్విక్ ఓపెన్ అయితే ఈ టైప్ ఆఫ్ ఆసనాస్ అన్నీ వాళ్ళు చేసుకోవచ్చు. మెయిన్లీ బద్ధకోసనాసనం చేసుకోవచ్చు. అండ్ బూనామాసనం, లెగ్ స్ట్రెచ్ చేస్తాం బాగాను, ఆసనం చేసుకోవచ్చు. ఇలాంటి ఆసనాలు చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. దీని నుంచి పీసీఓడికి మెయిన్ ఇవన్నీ, వీటికన్నిటికీ సంబంధించిన ఆసనాలలో మెయిన్ లెగ్స్ అన్నీ ఓపెన్ చేసి పూర్తి స్ట్రెచ్చింగ్ చేసే ఆసనాస్ అన్ని వీళ్ళ చేస్తే డెఫినెట్గా పీసీఓడికి నార్మల్ అవుతుంది. అంటే దానికి తగ్గ ప్రయత్నం, ఫుడ్, లైఫ్ స్టైల్ అన్ని కలవాలి. ఏదో ఈ 4 ఆసనాలు పట్టుకుని ఇది చేసాను వెంటనే తగ్గలేదు అంటే నియంత్రణ, అంటే ఇక్కడ ఉన్న డిసిప్లిన్ అక్కడ కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఫుడ్ స్టైల్, లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఎన్ని చేసినా ఫైనల్గా లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. అది కూడా కొంచెం చేంజ్ చేసుకుని ఫుడ్ స్టైల్ కూడా మార్చారంటే, ఈ సీడ్స్ ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ, ఇవి స్ప్రింకిల్ చేసుకుని ఫుడ్ తింటూ చేశారంటే మంచి రిజల్ట్ వస్తుంది. పర్వాలేదు, మనం చేయించవచ్చు. వాళ్ళ డెడికేషన్ బట్టి మనం చేయించవచ్చు.